ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. తాడేపల్లి సిట్ కార్యాలయంలో సిఐడి విచారణ ముగిసిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. తనకు 50 ప్రశ్నలు అడిగినారు. అందులో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒక్కటి మాత్రమే ఉందన్నారు. మంత్రి అయ్యాక భూముల లేఅవుట్ పై ఇచ్చినటువంటి జీవో గురించి తప్ప ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ప్రశ్నలు అడగలేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్లోని మేము అవినీతికి పాల్పడ్డామని గాని మా కుటుంబం లబ్ధి పొందిందని గాని ఎలాంటి ఆధారాలను సిఐడి వాళ్ళు నా ముందు పెట్టలేదు అని లోకేష్ వివరించారు. తమను అడ్డుకునేందుకు దొంగ ఎఫ్ఐఆర్లు రూపొందిస్తూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అంటే ఇన్నర్ లేదు, రింగ్ రోడ్ లేదు. ఇప్పుడు లేని ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేను కానివ్వండి, కుటుంబ సభ్యులు ఎలా లాభపడ్డారో ఈరోజు నన్ను అడిగిన 50 ప్రశ్నలు ఒక్క ప్రశ్న కూడా లేదు. నన్ను అడిగిన ప్రశ్నలన్నీ నేను గతంలో హెరిటేజ్లో ఈడీగా ఉన్నప్పుడు, డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎలా పనిచేశాను, అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదో 99 29 ప్లస్ 70 99 ఎవరైతే కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా వాళ్ళ భూములు ఇమీడియట్గా లేఅవుట్లు వేసేదానికి అప్రూవల్స్ కావాలని ఉందో దానికి సంబంధించిన జిఓఎం మీటింగ్ తప్ప నాకు సంబంధించిన శాఖ కానివ్వండి, లేదంటే ఇతర మీటింగ్లు నేను అటెండ్ అయ్యే దాంట్లో కానీ ఎక్కడ అసలు ప్రస్తావన రాలేదు. నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాను, ఇది కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ప్రభుత్వం మా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న మా అందరిపైన దొంగ ఎఫ్ఐఆర్లు, దొంగ అక్యూజ్డ్లుగా చేర్చి ఈరోజు ప్రజల్లోకి వెళ్లకుండా కాలయాపన చేస్తుంది ఈ ప్రభుత్వం.